ఎవరో చెప్పింది విని నీ హృదయాన్ని, నీ మనసును పాడు చేసుకున్నావా? కదా, ఎవరో చెప్పింది విని నీ భార్యను నిందిస్తున్నావా? ఎవరో చెప్పింది విని నీ భర్తను అవమానిస్తున్నావా? ఎవరో చెప్పింది విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎవరో చెప్పింది విని నీ తల్లిదండ్రులకు దూరం అయిపోయావా? జాగ్రత్త. ఎవరో చెప్పింది విని నీ కుటుంబాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, నీ అధికారులను కానీ, నీ అన్నదమ్ములను కానీ, నీ భార్యను, భర్తను కానీ, నీ సంఘాన్ని కానీ, నీ దైవజనుని కానీ, నీ దేవుణ్ణి కానీ నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకు కదా. ఎందుకో తెలుసా? అపవాది ఎప్పుడు కూడా అట్లనే వస్తాడంట. అపవాది ఎప్పుడు కూడా ఎట్లా వస్తాడు? నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి వస్తాడు. నీ విశ్వాసము గొప్పది. నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఎంతో గొప్ప అభిషేకాన్ని కూడా కట్టుకున్నావు. దాన్ని నాశనము చేయడానికి వస్తాడు వాడు. జాగ్రత్త. నీ అభిషేకాన్ని దొంగిలించడానికి, నీ జ్ఞానమును వ్యర్థపరచడానికి, నీ పేరును పాడు చేయడానికి వస్తాడు. జాగ్రత్త. నువ్వు వానికి లోబడినవా, నీ పతనం ప్రారంభమైనట్టే. నువ్వు ఆ మాటలకు లోబడి నువ్వు కూడా ఒత్తాసు పలికినవా, అయిపోయింది ఇంకా నీ పని. నీ పతనం ప్రారంభమైంది. అమ్మా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాడు మరి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతో గొప్పగా ప్రేమించి వారిని విడిపించాడు. వారిని ఎంతగా ప్రేమించాడు అంటే, ఎన్ని ఆపదలు వచ్చినా ఎంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. తెగుళ్ళు పంపి, అక్కడ తొలిచూలు బిడ్డను చంపి కదా. వీళ్ళ కోసం దేవుడు ఎన్ని చేశాడు. ఆ యొక్క ప్రజలు భయపడిపోయారు. మరణదూత తాండవించింది అక్కడంతా కూడా. ప్రతి ఇంటికి వెళ్ళింది. ఏ గుమ్మానికైతే ఆ గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి తొలిచూలు మగ పిల్లను అది సంహరించింది. మరి ఎంత గొప్ప కార్యాలు నీ కోసం చేసినప్పుడు నువ్వు ఎవరో చెప్పిన మాట విని నువ్వు దేవునికి ఎలా దూరం అవుతావు? నువ్వు దేవుడు వారికి చేసింది నీకు చేయడా? దేవుడు ఐగుప్తులకు చేసింది నీకు చేయడా? చేస్తాడు. కానీ నీ పైన ప్రేమ, నీ పైన కనికరం చూపుతా ఉన్నాడు. నీ పైన కృప ఆయన చూపుతా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ తప్పు నువ్వు గ్రహించి క్షమించమని దేవుడిని వేడుకోవాలి. అప్పుడు ఆ కాడి తీసి పారవేసి దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. మనం కోల్పోయిన అభిషేకము, కోల్పోయిన సామర్థ్యము, కోల్పోయిన జ్ఞానమును తిరిగి మనము రిస్టోర్ చేసుకుంటున్నాం ఈరోజు మన జీవితంలోనికి. హల్లెలూయా.